నమస్కారం. ఎంఆర్న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో సోమవారం కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నేత ముగిలి కల్లయ్య నాయకులతో కలిసి ఆర్డీఓ వంశీకృష్ణను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా ఆయన ఆర్డీఓ వంశీకృష్ణకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అది మాట్లాడి ఓకే చెప్పనా. అందరికీ నమస్కారం. గిరిజన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మా కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని కలవటం జరిగింది. ఆయనకి గిరిజనులకు సంబంధించి నెలకొక్క రోజు ప్రత్యేక గ్రీవెన్స్ డే పెట్టమని కోరినాము. ఆయన స్పందించి తప్పనిసరిగా పెడతాను, గ్రీవెన్స్ డే నెలకొక రోజు మీ గిరిజనుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తానని చెప్పి తెలియజేసినాడు. ఆయనకు మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కావలిలోనే గత వైకాపా పాలనలో ఇండ్ల స్థలాల పేరుతో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ మధ్యనే అసెంబ్లీలో స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగిందని తెలియజేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే స్వర్ణాంధ్ర వైపు అడుగు పెడుతున్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి శాతగాని పాలనలో దివాలాంధ్రగా మార్చారు. గత వైకాపా ప్రభుత్వం ఎస్టీలకు సంబంధించి 16 సంక్షేమ పథకాలు రద్దు చేసి గిరిజనులకు ద్రోహం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి కూటమి ప్రభుత్వంలో